అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేది ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నటువంటి మాట. అందుకే ఈ హయ్యర్ బస్సెస్ సంఖ్య పెంచుతూ ఉన్నారు, హయ్యర్ రూట్స్ను కూడా పెంచుతున్నారు, హయ్యర్ బస్సుల రూట్లు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు అసలు ఆర్టీసీనే ప్రైవేట్ చేయాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారు ఒక హింట్ ఇచ్చారు. బస్సులు కొనుగోలు చేయాలంటే కనుక చాలా ఎక్కువ అవుతుంది, ఆ భారాన్ని ప్రభుత్వం మోసేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ప్రైవేటీకరించడమే మార్గము అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఆ క్షణం నుంచి ఆర్టీసీని ప్రైవేట్ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఆర్టీసీ మొత్తం ప్రైవేట్ పరం అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఆర్టీసీని అప్పచెప్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ బలంగా వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మిక నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లకు వెళ్ళి రేపు వినతి పత్రాలు ఇవ్వడం దగ్గర నుంచి ప్రారంభించి ఈ ప్రైవేటు హయ్యర్ బస్సుల వ్యవహారం కానీ లేదంటే ప్రైవేటీకరించే ఆలోచన నుంచి ప్రభుత్వం విరమించుకోకపోతే దాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎటొచ్చి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు పోను ఇంకా 70 లక్షల రూపాయలు ఒక్కొక్క బస్సుకి సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. ఒక ఎలక్ట్రిక్ బస్సును కొనుగోలు చేయాలంటే దాదాపు 2,10 లక్షలు 2,20 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది. దీంట్లో 70 లక్షలు పోగా మిగతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఆ 70 లక్షలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలంటే కనుక కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఆ కారణం చేత మేము బస్సులు కొనుగోలు చేయలేము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మరి ఏం చేస్తారంటే అది ప్రైవేట్కి ఆ పోర్షన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పోర్షను ఆ పోర్షన్ని ప్రైవేటు వాళ్ళ చేత చెల్లించి ప్రైవేటు వాళ్ళకి ఆ బస్సులను ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు లీకులు ఇచ్చారు కొనగళ్ళ నారాయణ గారు. దీంతో ఆర్టీసీ పరిస్థితి ఏంటి, ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి, ఆర్టీసీ